నమస్తే వార్తా ప్రపంచం న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. చంద్రబాబు హయాంలో మసీదుల మరమ్మతులకు చంద్రబాబు లక్షల రూపాయలు సాయం చేసేవారని అన్న టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నజీర్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్వాక్రా సున్నా వడ్డీ కింద చెక్కుల పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద అమానవీయ ఘటన. బాలుడి మృతదేహాన్ని వేరే వాహనంలో తీసుకెళ్లకుండా దారుణంగా వ్యవహరించిన అంబులెన్స్ సిబ్బంది. చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట టీఎంఆర్ స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్ర గాయాల పాలైన యువకుడు. వాకాడు గ్రామంలోని ఎస్ఏఎల్సీఈఎఫ్ పీజేఎన్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా గదులను పరిశీలించిన ఎంఈఓ బాబు. చంద్రబాబు హయాంలో ముస్లింలు సర్వర్ణ యుగం చూశారని, మసీదుల మరమ్మతులకు చంద్రబాబు లక్షల రూపాయలు సాయం చేసేవారని టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నజీర్ అన్నారు. రంజాన్ నెల మొదలై నేటికి 24 రోజులైనా ఇప్పటి వరకు ముస్లింలకు జగన్ ప్రభుత్వం చేసింది ఏంటని ప్రశ్నించారు. గత 3 ఏళ్ల కాలంలో రంజాన్ తోఫా, ఇఫ్తార్ విందులు నిర్వహించకుండా ముస్లిం సాంప్రదాయాల పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉపవాసాల నెలలో కరెంటు కట్ చేసి ఇబ్బందులు పెట్టారని, ముస్లింలకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం గురించి ఈ ప్రభుత్వం గురించి చెప్పుకొని వచ్చారు. కానీ గత ప్రభుత్వంలో నంద్యాలలో ఒక ప్రోగ్రాం జరిగిందండి, ముస్లిం మహాసభ. దాంట్లో 10 కోట్ల రూపాయలు ముస్లింల గురించి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. తబ్లిగ్ జమాత్, పెద్ద జమాతు లక్షల మంది ఇస్తిమాకు వచ్చారు. 12 లక్షల మంది వస్తే దానికి ఖర్చులకి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇతను ఒక పైసా 3 సంవత్సరాలు అయిందండి. 3 సంవత్సరాల్లో 3 పండుగలు జరిగాయి, 3 రంజాన్లు జరిగాయి. కానీ ఎంతోమంది పేదవాళ్ళు, ఎక్కువ సంఖ్యలో మీకు తెలుసు ముస్లింలు పేద, ఈ రంజాన్లోనే రంజాన్ కానుకలు అని చూస్తూ ఉంటారు. మీరు తెలుసు, చాలామంది మా మసీదుల దగ్గర ఎక్కడ చూసినా పేద ముస్లింలు. ఎందుకంటే మన ముస్లింలు ఈ కనీసం 2.5%, మా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంటే 2.5% తీయాల పేదవాళ్ళకి. అది తీసి పంచి పెడతామని ప్రతి వాళ్ళు పేదవాళ్ళు వస్తుంటారు. డబ్బు గల వాళ్ళు ఆ డబ్బులు పంచాల, సంవత్సరానికి పంచాల ఎట్టి పరిస్థితుల్లో, లేకపోతే ఆడ ముస్లిమే కాడు. అందుకనే ఆ 2.5% 1 లక్ష రూపాయలకి 2.5 రూపాయలు అది ఖర్చు పెట్టాల ఎట్టి పరిస్థితుల్లో. అది ఇస్తూ ఉంటారు. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. ఈ రాష్ట్ర ముస్లిం ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర ముస్లిం ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలనే మాట మేము ఎందుకు అంటున్నామంటే, ఇవాళ తారీఖు 26 ఏప్రిల్ 26 అండి. ముస్లింలకి పవిత్ర రంజాన్ మాసం మొదలయ్యి నేటికి 24 రోజులైంది. నేటికి 24 రోజులు. ఇంకో 6 రోజులు ఆగితే రంజాన్ నెల కూడా గడిచిపోయింది. ఈ 24 రోజులు దాదాపు 3 వారాల పైగానే రాష్ట్ర వ్యాప్తంగా మా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎక్కడన్నా ప్రభుత్వం తరఫున గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ముస్లింలకి స్వర్ణయుగం. 2014 నుంచి 19 వరకు ముస్లింలకి స్వర్ణయుగం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే,
రాష్ట్ర రోడ్డు బడ్జెట్లో ఉన్నప్పటికీ అన్ని వర్గాలకి, ముఖ్యంగా ఇప్పుడు సందర్భం రంజాన్ నెలది కాబట్టి ముస్లింలకి రంజాన్ తోఫా కానీ, ఇఫ్తార్ విందులు కానీ, అలాగే ముస్లిం సోదరులకు సంబంధించిన సంక్షేమ పథకాల్లో దుల్హన్ స్కీమ్ కింద పెళ్లి చేసుకుంటే 50,000 రూపాయలు ఇవ్వటం, అలాగే మసీదులో ఇమాం మోజర్లకి జీతాలు ఇవ్వటం, అదేవిధంగా మసీద్ మరమ్మతుల కోసం మా స్వహస్తాలతో కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క మసీద్కి ఇచ్చాం. కేవలం మాటలు చెప్పట్లేదు నేను. ఎవరైనా వైసీపీ నాయకులు ఎవరైనా సరే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మన చర్చకు వస్తే మేము సవాల్ స్వీకరిస్తాం. కొన్ని లక్షల రూపాయలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు విశాఖపట్నం జిల్లాలో మసీదులకి ఇప్పించాం. కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న మసీదులకి ట్రాన్స్ఫార్మర్లు వేయించాం ఫ్రీగా, కేబుల్ వేయించాం ఫ్రీగా, శ్మశానాల మరమ్మతులు చేయించాం ఫ్రీగా, వాటర్ బోర్లు వేసాం ఫ్రీ. నంద్యాల జిల్లా డోనే పట్టణ సమీపంలో ఉన్న అముకుతాడు టోల్గేట్ దగ్గర ఫాస్టాగ్ స్కానింగ్ చేసుకోకుండా లారీతో దూసుకువెళ్లిన హర్యానా లారీ డ్రైవర్. అప్రమత్తమైన టోల్గేట్ సిబ్బంది టోల్ రుసుము కోసం అడ్డుకునే ప్రయత్నంలో లారీ ముందు వైపు ఎక్కిన సిబ్బంది టోల్ రుసుము కోసంలో లారీ ముందు భాగంలో ఎక్కిన టోల్ గేట్ ఉద్యోగి. అయినా కూడా హర్యానా డ్రైవర్ నిర్లక్ష్యంగా లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న హర్యానా డ్రైవర్ ద్విచక్రాల మీద వెంటపడిన ఆముకుతాడు టోల్ గేట్ సిబ్బంది. సినిమాటిక్గా జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది. చివరికి క్లైమాక్స్ ఏమైంది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బండి నిలబడితే ఆపకుండా వచ్చేవాడు, బండి మీద అట్లా నిలబడి సీను ఆడ టోల్ గేట్ కాడ నుంచి వెళ్ళి కాడికి ఇప్పుడు మంగంపల్లి స్టార్ట్ అట్లా వస్తున్నాడు. సీను ఎక్కిన బండి మీద కూడా ఆపకుండా వస్తున్నాడు. సీను నిలబడ్డాడు దాని మీద. మేము 4 బండ్లు వేసుకొని వచ్చినాము. 4 బండ్లు వచ్చిన అవతల 4 బండ్లు వస్తే కూడా ఆపకుండా పోతున్నాడు. గిరిజన విద్యార్థులకు మేమున్నామని అల్లూరి సీతారామరాజు జిల్లా అవుట్పోస్ట్ పోలీస్ వారుచి మాడుగుల సిఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మారుమూల ప్రాంతంలో బస్ సౌకర్యం లేని బొయితిలి నుర్మతి స్కూల్ విద్యార్థులకు 10th క్లాస్కి కావాల్సిన మెటీరియల్ ఇచ్చి వారికి బస్సు సౌకర్యం కల్పించి వారందరికీ మంచి అభివృద్ధిలోకి రావాలని, మంచి మార్కులతో పాస్ అవ్వాలని జి మాడుగుల సిఐ సత్యనారాయణ సూచించారు. అనంతరం 10వ తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి హెచ్ఎంలకు, టీచర్లకు మరియు సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. బాగున్నాను తల్లి, ఒక్క నిమిషం ఆగండి, మీ వీడియో కావాలి. మేడం మాస్టర్ కొద్దిగా బైక్ తీయండి. సార్ తీస్తున్నాను వీడియో. అంతేనా?
బాయ్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్వాక్రా అక్క సున్నా వడ్డీ కింద చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ వేలంపల్లి శ్రీనివాసరావు మరికొంతమంది 38, 39, 40, 41, 42 మరి 52 డివిజన్ కార్పొరేటర్ పాల్గొన్నారు. డ్వాక్రా అక్కా చెల్లెలకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈరోజు 3వ విడత 842 సంఘాల మహిళలు డ్వాక్రా మహిళలు చెక్కులు పంపిణీ చేశారు. 1,18,52,335 రూపాయలు మహిళలకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా డ్వాక్రా మహిళలు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి 38, 39, 40, 41, 42, 52 డివిజన్లకు సంబంధించినటువంటి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు పాదయాత్రలో చెప్పినటువంటి హామీ సందర్భంగా ఈరోజు 3వ విడత కార్యక్రమం మరి 40వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఎస్ కన్వెన్షన్లో కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విజయవాడ నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు, కార్పొరేటర్లు మరి నాయకులు, డ్వాక్రా సంఘ మహిళలు అందరూ కూడా హాజరవ్వటం జరిగింది. మరి ఈరోజు మన విజయవాడ ఈ 5 డివిజన్లకు సంబంధించి దగ్గరగా 842 డ్వాక్రా సంఘాల మహిళలకు 1,18,52,335 రూపాయల విడతను మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి ఇవ్వటం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా మహిళలందరూ కూడా చక్కగా జగన్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారము మరి కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా కూడా మహిళలు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్రానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలు ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఈ యొక్క కార్యక్రమము హామీలో భాగంగా మరి నిర్వహించడం జరిగింది. మహిళలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మరి జై కొడుతూ వారి యొక్క ఆశీస్సులు దీవెనలు అందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు. రాబోయేటువంటి 30 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మహిళలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి అక్కా చెల్లెమ్మకు డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే మరి ఈ యొక్క ఈరోజు అమౌంట్ అంటే ఈ యొక్క సున్నా వడ్డీ పథకం కింద అర్హత పొందినటువంటి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎర్రట్ల ఆంజనేయ రెడ్డి, 40వ డివిజన్ కార్పొరేటర్, విజయవాడ. తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్యామసుందరాపురం మార్గంలో శ్మశాన వాటికకు వెళ్లే మృతదేహాలను గ్రామంలోని కొందరు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ మృతదేహాన్ని ఖననం చేసే నిమిత్తం తీసుకెళ్తుండగా కొందరు అడ్డుకొని దుర్భాషలాడారని చెప్పారు. ఈ మేరకు శ్మశాన వాటికకు వెళ్లే మార్గం చూపాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట గ్రామంలో ఎవరైనా మరణించినట్లయితే ఆయా మృతదేహాలను ఎంతో కాలంగా శ్యామసుందరాపురం మార్గం మీదుగా చల్ల కాలువ వద్ద ఖననం చేస్తున్నారని తెలిపారు. అయితే ప్రస్తుతం కొందరు ఆ మార్గంలో వెళ్లే మృతదేహాలను అడ్డుకుంటూ కోట గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అనాదిగా వస్తున్న ఈ ప్రక్రియని అడ్డుకోవడం ద్వారా మృతదేహాలను శ్మశానానికి తీసుకెళ్లడం కష్టతరంగా మారిందన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కోట గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. ఎంపీటీసీలు అందరూ వచ్చున్నారా? ఎంపీటీసీలు ముగ్గురు ఉన్నారా? ఒకరే వచ్చి మరి శ్యామసుందరపురం ఏర్పడి ఒక 30 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మరి
గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లుగా మీరు ఇట్లా తీసుకెళ్ళడానికి లేదు అనడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఇది నా మాట కాదు, ఇది గ్రామస్తుల అందరి యొక్క నిర్ణయం. ఈరోజు అన్ని దీని నుంచి ఏరియాల నుంచి ఇక్కడికి సమావేశానికి ఊరికేనే ఒక మాట చెప్తే రావడం జరిగింది. మరి వచ్చిన తర్వాత మేము సెక్రటరీ గారిని సర్పంచ్ గారిని కూడా మరి అమ్మా ఇది పరిస్థితి, ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఈ విసులుబాటు అది ఎవరు చనిపోకుండా ఉండరు, పుట్టిన తర్వాత చనిపోవాల్సిందే. చనిపోయినటువంటి దేహాన్ని ఒక దైవ స్వరూపంగా భావించి, అది మహమ్మదీయులు కానీ హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఎవరైనా సరే ఒక దైవ స్వరూపంగా దైవంగా భావించి వాళ్ళకి మంచి మర్యాదతోటి తీసుకెళ్లి దహన సంస్కారాలు జరపడం అనేటువంటిది ఆనవాయితీ. అది అలాంటి దీన్ని ఆ పార్థివ దేహాన్ని ఆపేటువంటి హక్కు భారతదేశంలో ఎవ్వరికీ లేదు. ఈరోజు ఈ సమావేశాన్ని చేసినటువంటి సర్పంచ్ గారికి, కోట గ్రామ సర్పంచ్ గారికి, కోట గ్రామ సర్పంచ్ మన సెక్రటరీ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు, విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, అందరికీ విలేకరులకు, వీరందరికీ కూడాను నమస్కరిస్తున్నాం. ఈరోజు కోట గ్రామంలో, ఇది కోట గ్రామానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. 1850లోనే ఈ గ్రామంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేటువంటిది ఉండింది. మరి ఆ విధంగా చాలా చరిత్ర కలిగినటువంటి గ్రామం. ఇన్ని సంవత్సరాలుగా మేమందరం గ్రామంలో అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం. మాకు ఎలాంటి అరమరికలు లేకుండా, ఏ మతస్థులు కానీ ఏ కులస్తులు కానీ ఎలాంటి అరమరికలు లేకుండా జీవిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న సమస్య తలెత్తింది. గ్రామంలో ఎవరైనా సరే చనిపోయినట్లయితే వారి పార్థివ దేహాన్ని శ్యామసుందరాపురం మీదుగా తీసుకువెళ్ళి అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీ. ఇది కొన్ని తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట టీఎంఆర్ స్కూల్ సమీపంలో ఓ యువకుడు ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్ర గాయాల పాలయ్యాడు. బురదగాలి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మోటార్ బైక్పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఎర్రపోతుల చెన్నకేశవులు అనే యువకుడు బస్సు టైర్ల కింద పడ్డాడు. చక్రాల కింద కాలు నడగడంతో ప్రమాదం తప్పింది. మరొకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఇదిలా ఉండగా ప్రమాదంపై అధికారులు కొద్దిసేపటి వరకు స్పందించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అడే కనపడుతుందో ఇది ఫోటోలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో జరగనున్న 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఈఓ బాబు తెలిపారు. ఈ మేరకు వాకాడు గ్రామంలోని SELCEF PJN బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా గదులను ఎంఈఓ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం, వాలిమేడు, దుగరాజపట్నం, వాకాడు గురుకుల పాఠశాలల నుంచి 161 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. మూలపడవ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చిట్టమూరు సెంటర్ వద్ద పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. వారికి బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగిందన్నారు. ఉదయం 9:30 మొదలు 12:45 వరకు జరపనున్నట్లు తెలిపారు. ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించబోమని చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు ఆల్తాఫ్ ఉన్నారు. విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షలు వాకాడు మండలంలో ప్రధానంగా
2 ఎగ్జామినేషన్ సెంటర్లు కేటాయించడం జరిగింది. ఒకటి SLCF హై స్కూల్ వాకాడు, రెండోది పీజీఎన్ గర్ల్స్ హై స్కూల్ వాకాడు. SLCF హై స్కూల్లో పిల్లలు 86 మంది ఆ యొక్క పరీక్షలకు అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా పీజీఎన్ గర్ల్స్ హై స్కూల్లో 75 మంది ఈ యొక్క పీజీఎన్ గర్ల్స్ హై స్కూల్లో అటెండ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ మండలంలో జరిగేటువంటి SSC పరీక్షలో బాలరెడ్డిపాలెం హై స్కూలు, వాలమేడు హై స్కూలు, దుగరాజపట్నం హై స్కూలు, రెసిడెన్షియల్ స్కూలు, అదేవిధంగా SLC హై స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ 2 సెంటర్లలో మొత్తం కలిపి 161 మంది రేపు 27వ తారీఖు నుంచి జరగబోయేటువంటి SSC ఎగ్జామ్స్లో పాల్గొనబోతున్నారు. టైం చూసుకున్నట్లయితే 9:30 నుంచి 12:45 పరీక్ష టైము. 8:30 దగ్గర నుంచి కూడా పిల్లల్ని మరి పరీక్షా హాల్లోకి ఇది ఎంట్రీ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఒక 2 నిమిషాలు లేట్ అయినా కూడా ఎగ్జామినేషన్ హాల్లో మేము పంపించడం జరగదు. కనుక విద్యార్థి తల్లిదండ్రులందరూ కూడా 8 గంటలకల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి పిల్లలను పంపించాల్సిందిగా మిమ్మల్ని అందరం కూడా కోరుచున్నాం. మరి పరీక్షకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ప్రతి ఒక్క పిల్లవాడు కూడా కింద కూర్చొని రాసేటువంటి పరిస్థితి లేకుండా అందరికీ బెంచీలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కనుక మరి ఈ 2 సెంటర్లో బ్రహ్మాండంగా వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా కూలింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా పిల్లలకి ఏదైనా ఇబ్బందిగా ఉండే సందర్భంలో కూడా దానికి సంబంధించిన గ్లూకోజ్ ప్యాకెట్లు కూడా మేము ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది కూడా ఆ 2 సెంటర్లు కూడా కేటాయించడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు కూడా అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మూలపడవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్నటువంటి 35 మంది విద్యార్థులు చిట్టమూరు మండలంలో ఉన్నటువంటి ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో వాళ్ళకి ఎగ్జామినేషన్కి కేటాయించడం జరిగింది. మరి దాని గురించి కూడా ఆ పాఠశాల నుంచి ఆ పిల్లలు ఆ పరీక్ష కేంద్రానికి వెళ్ళడానికి కూడా మరి డిపో మేనేజర్ గారితో మాట్లాడటం కూడా జరిగింది. బస్సు సౌకర్యాలు కల్పించమని వేడుకోవడం జరిగింది. వాడు కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ పోలేరమ్మ జాతరలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు చావిడి వద్ద పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. నేడు అమ్మవారి ప్రతిష్ఠ సందర్భంగా ఆలయం వద్ద చెలవు పందిళ్లు ఏర్పాటు చేశారు. గ్రామానికి నలువైపులా విద్యుత్ దీపాలు, పచ్చ తోరణాలు అలంకరించారు. బేరిపేట మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి వద్ద జాతరకు కావాల్సిన ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ జాతర నిర్వహణపై డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి, సిఐ సోమయ్య నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో జాతర జరిగేలా సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ పాలక మండలి సభ్యులు కంపా జమున, రాజ్యలక్ష్మి, శ్రీనివాసులు రెడ్డి, శ్రీకాంత్, రామారావు పాల్గొన్నారు. ఈ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా అందరికీ నమస్కారాలు. ఆ తల్లి దీవెనలు అందరికీ ఉండాలని మా పోలీస్ శాఖ కోరుకుంటా ఉంది. ఇప్పుడు ఈ రోజంతా కూడా మా మెన్నంతా బ్రీఫింగ్ సెషన్గా ఏర్పాటు చేసుకున్నాము. మన సబ్ డివిజన్ నుంచి, పోలీస్ సబ్ డివిజన్ నుంచి, ఈ 17 పోలీస్ స్టేషన్ నుంచి మెనడ్ ఆఫీసర్స్ వచ్చారు. టోటల్ బందోబస్తు ఒక డిఎస్పీ, నేను, ఒక 3 సిఐలు, తర్వాత ఒక 12 మంది ఎస్ఐలు, 57 మంది ఏఎస్ఆర్లకు ఎస్సీసు, 111 మంది పీసీలు, 23 మంది ఉమెన్ పీసీలు, 4 స్పెషల్ పార్టీలు, మొత్తం ఒక 270 మందితో బందోబస్తు చేస్తున్నాము. రేపు మార్నింగ్ నుంచి ఈ పోలేరమ్మ జాతర ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కూడా మెల్లంతా కూడా 2 షిఫ్ట్లలో పనిచేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మేము కోరేది ఏమంటే, ఇది చాలా నాయుడుపేటలో, ఇది ఓల్డ్ సిటీలో, ఓల్డ్ టౌన్లో ఉంది. చాలా సందులు చాలా ఇరుకుగా ఉంటాయి. కాబట్టి మీరు వాహనాలు దయచేసి ఇంటి దగ్గర పెట్టి నడిచి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ వాహనం మోటార్ సైకిల్ తెచ్చుకున్నా కూడా మాకు దానికి పార్కింగ్ ప్లేస్ ఎక్కడా లేదు టౌన్లో. ఊరి మీద పార్కింగ్ ప్లేస్లు పెట్టవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీకు 1 కిలోమీటర్ అయినా మీరు టౌన్లోకి మాత్రం అమ్మవారిని దర్శించుకోవాలనుకున్న వారు ఖచ్చితంగా నడిచి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము అన్ని విధాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. సామాన్య భక్తులు మొదలుకొని అందరికి కూడా, ముఖ్యంగా పిల్లలకు కానీ, లేకపోతే ఆడవారికి కానీ, ముస్లిం వారికి కూడా ప్రత్యేకంగా మేము ఏర్పాటు చేసి ఉన్నాం. మేము అందరికి కూడా అమ్మవారి దర్శనం అయ్యేటట్లు మేము ఖచ్చితంగా బందోబస్తు చేసి వారు అమ్మవారిని దర్శించుకునేటట్లు మేము ఏర్పాట్లు చేసి ఉన్నాం. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసి. తిరుపతి రియా ఆసుపత్రి వద్ద అమానవీయ ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ సిబ్బంది వ్యవహరించిన తీరు దారుణమని స్థానికులు ఆరోపిస్తారు. అన్నమయ్య జిల్లా చిట్వెలికి చెందిన వ్యక్తి తన కుమారుడు
జైష్వా అనారోగ్యంతో బాధపడడంతో ఇటీవల తిరుపతి రియాకు తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ కిడ్నీ కాలేయం పూర్తిగా పనిచేయకపోవడంతో బాలుడు నిన్న రాత్రి 11 గంటల సమయంలో మృతి చెందాడు. బాలుడిని తిరుపతి నుంచి 90 కిలోమీటర్లు ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి 20 అంబులెన్స్ డ్రైవర్లను అడగ్గా 10,000 అవుతుందని చెప్పారు. అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్ను రుయాకు పంపారు. ఈ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ను రుయా అంబులెన్స్ డ్రైవర్లు కొట్టి పంపించేశారు. తమ అంబులెన్స్లోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలని పట్టుబట్టారు. దీంతో బాలుడి తండ్రి చేసేదేమీ లేక ద్విచక్ర వాహనంలోనే కుమారుని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఇటువంటి ఘటనలు గతంలోనూ జరిగాయని స్థానికులు చెబుతున్నారు. అంబులెన్స్ డ్రైవర్ల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు కానీ పోలీసులు కానీ చర్యలు తీసుకోవడం లేదని, ఇలాంటి ఘటనలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు హయాంలో మసీదుల మరమ్మతులకు చంద్రబాబు లక్షల రూపాయలు సాయం చేసేవారని అన్న టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నజీర్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో డ్వాక్రా 0 వడ్డీ కింద చెక్కుల పంపిణీ. పాల్గొన్న ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాసరావు. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద అమానవీయ ఘటన. బాలుడి మృతదేహాన్ని వేరే వాహనంలో తీసుకెళ్లకుండా దారుణంగా వ్యవహరించిన అంబులెన్స్ సిబ్బంది. చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట TMR స్కూల్ సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొని తీవ్ర గాయాల పాలైన యువకుడు. వాకాడు గ్రామంలోని SALCEF PJN బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా గదులను పరిశీలించిన MEO బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.